సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలో ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ పాల్గొన్నారు. 144 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను మంత్రి పొన్నం ప్రభాకర్ పంపిణీ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎవరికీ పైసా ఇవ్వాల్సిన అవసరం లేదని పొన్నం ప్రభాకర్ అన్నారు. అర్హతను బట్టే ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో మొదటి విడతగా 3500 ఇండ్లను మంజూరు చేస్తామన్నారు. 10 ఏళ్ల తర్వాత ఇండ్లు వస్తున్నాయన్నారు. 144 ఇండ్లు మొదటి సంవత్సరం ఇప్పుడు శాంక్షన్ అని, మళ్ళీ వీళ్ళు కట్టుకునే లోపల కొత్తగా ఇల్లు రానటువంటి ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళకి మళ్ళా 2 నెలల మళ్ళీ 200 ఇండ్లు హుస్నాబాద్ పట్టణానికి జరుగుతుందని మా ఊళ్ళైనా, మీ ఊళ్ళైనా, చుట్టాలైనా, బంధువులైనా, ఎవరైనా దీనికి సంబంధించినటువంటి ఎక్కడ కూడా అవినీతికి అవకాశం లేదు. వాళ్ళకి ఏమంటారు ఒప్పుకుండా లేదు, చర్చ జరుగుతూ ఉంది. ఈ విధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దయచేసి నేను మళ్ళీ చెప్తా ఉన్నా, 10 ఏళ్ళ వాళ్ళు కట్టినాయి, శాంక్షన్ ఇచ్చినాయి 1400, అలా కట్టినాయి 140. మేము ఏడాదికి హుస్నాబాద్ టౌన్ 200 మండలాల కట్టనే ప్రతి ఊరికి ఇందిరమ్మ ఇల్లు ఉంటుంది. గతంలో ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు, హనుమంతుని గుడి లేని ఊరు లేదన్నట్టుగా మళ్ళీ 10 ఏళ్ళ ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఊర్లో, ప్రతి వార్డులో పండుగ లెక్క చేసుకొని కట్టుకునే